జుక్కల్లో శాండ్ మాఫియా, ఆ మాఫియాలో ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి పెద్ద లీడర్లను సైతం పక్కన కొట్టి దాని నుంచి వెళ్ళగొట్టి మీరు కాపాడే ప్రయత్నం చేసిర్రు. దాంట్లో ఇబ్బందులు ఏమైనా పడరా? మీ పార్టీలో ఉన్నటువంటి వితిన్ ద పార్టీ ఉండి అలాను ఇబ్బంది పెట్టినందుకు? అంటే ఆ విషయం నాకంటే మీకు ఎక్కువ తెలుసు. చాలా చాలా కష్టతరమైనటువంటి నిర్ణయం అది. చాలా కష్టతరమైన నిర్ణయం. ఎందుకంటే ప్రకృతిని మనం కాపాడలేకపోతే ఇక మనం ఎంత సంపాదించుకున్నా ఏం చేసినా అది లాభం లేదు. కాబట్టి అక్రమమైనటువంటి ఇసుక రవాణా అనేది అక్కడ మంజీరా పరివాహక ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేయడమే కాకుండా ప్రజలలో కానీ మరి పౌరులను కానీ ఒక రకమైనటువంటి నెగటివ్ ఫీలింగ్ క్రియేట్ చేస్తూ ఉన్నది. అయితే అది ఖచ్చితంగా అక్రమమైనటువంటి అంశాలు ఏది కూడా నాకు నియోజకవర్గంలో జరగకూడదని చెప్పేసి పకడ్బందీగా నేను నిర్ణయం తీసుకోవడమే కాకుండా వాటిని అమలు చేసి చూపించిన. దానికి సంబంధించి రకరకాల ఒత్తిళ్ళు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ నేను నిజం వైపు స్టాండ్ తీసుకున్నా కాబట్టి నాకు ప్రతిపక్షాల నుంచి కూడా ప్రశంసలు రావడం జరిగింది. సో మంచి పని చేస్తే అందరు ప్రశంసిస్తారు. నేను ఆ కష్టమైనప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. రైట్. బీఆర్ఎస్ పార్టీలతోటి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకి ఏమైనా సంబంధం ఉన్నదా? పర్టికులర్గా ఎమ్మెల్సీ కవిత? ప్రత్యేకమైన సంబంధం ఎవరితో లేదు. ఎమ్మెల్సీ కవిత గారు అందరికీ తెలిసినట్టే నాకు కూడా తెలుసు. రైట్. కాకపోతే మీ గురించి స్పెసిఫిక్గా ఒక సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం ఇది, మిమ్మల్ని పొగుడుతూ. అవును అవును. ఎందుకు అంటే స్నేహపూర్వకమైన సంబంధమా, లేకపోతే పార్టీతో ఏమైనా లాయల్గా ఉన్నారా మీరు? లేదు. అసలు కవిత గారు ప్రత్యక్షంగా నాకు కలిసింది కూడా ఆ రోజే. ప్రత్యేకంగా కలిసింది కూడా ఆ రోజే. ఏంటంటే నిజామాబాద్లో ఒక రివ్యూ జరుగుతూ ఉండింది. అయితే ఆ రివ్యూకి వెళ్ళినాం. ఆ రివ్యూలో ఈ విషయాన్ని శాండ్ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆమె కూడా చెప్పింది ఏంటంటే లక్ష్మీకాంతారావు గారు పకడ్బందీగా ఈ శాండ్ మాఫియాని ఎదుర్కోవడం జరిగింది. సో ఆయనలాగే వేరే చోట కూడా పకడ్బందీగా ఎదుర్కొంటే బాగుంటుంది అనే ఉద్దేశాన్ని ఆమె వ్యక్తపరచడం జరిగింది. కౌలాస్ కోటలో గుప్త నిధుల తవ్వకాలు చాలా జరిగినాయి అని చెప్పేసి విన్నాను. నిజమేనా ఇది? గుప్త నిధుల తవ్వకాలు అనేది జరిగి ఉంటాయి. అది దాన్ని అరికట్టడానికి ఒక 2 వాచ్మెన్లను పెట్టడం జరిగింది ప్రస్తుతము. ఇంతకుముందు జరిగిన మాట వాస్తవమే, కానీ అది పెద్దగా ఏమంటారు ఒక ప్రొఫెషనల్స్ వచ్చి తవ్వడం కాదు. ఏదో గ్రామస్తులు కొంచెం ఆశ కొద్దిగా కొంచెం తవ్వుకోవడం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు, కానీ అది పకడ్బందీ మాఫియా తరహా జరుగుతుంది చూడండి, అట్లాంటి విషయం ఏం కాదు. ఓకే, అట్లాంటిది ఏం లేదు. అట్లాంటిది ఏం కాదు. క్లియర్ సార్? దాంట్లో మీ దగ్గరికి బ్రిటిష్ రాయబారులు, టర్కీ రాయబారులు ఎందుకు వస్తున్నారు అని అడిగితే, ఇప్పుడు నేను మీకు చెప్పినాను కదా, నేను సోషల్ అండ్ ఎకనామిక్ వరల్డ్ వైడ్ గ్లోబల్ ఎకనామిక్స్ మీద వివిధ దేశాల యొక్క ఆర్థిక సామాజిక విషయాలు, మన భారతదేశం యొక్క సామాజిక విషయాల మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టుతూ ఉంటా. అయితే వాళ్ళు స్నేహపూర్వకమైనటువంటి అంశాలతో చర్చించడానికి, అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గంలో వాళ్ళ సహకారంతో ఏదైనా అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళని కలవడం జరిగింది. మొన్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెత్ గారిని కలిసి ఆయనకు టూరిజం విషయంలో మాకు సహకరించండి, మీ స్కాట్లాండ్లో ఉన్నటువంటి కోటలు అద్భుతంగా మెయింటైన్ చేస్తారు, మీరు అద్భుతంగా ఉన్నాయి స్కాట్లాండ్ కోటలు, మా దగ్గర కూడా మీ స్కాట్లాండ్ కోటలకు తీసిపోయినటువంటి కోట ఉంది, మీరు ఒకసారి వచ్చి సందర్శించి మీ దేశం నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఇచ్చినట్టయితే మాకు ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది, ఈకో టూరిజం సిస్టమ్ని మేము డెవలప్ చేయాలనుకుంటున్నాం అనే ఉద్దేశంతో, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కూడా సహకరించాలని చెప్పేసి ద్వైపాక్షిక సంబంధాల విషయము, ఆ తర్వాత వర్తమాన రాజకీయాల విషయము మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పాశ్చాత్య రాజకీయాలు కూడా కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి ట్రంప్ వచ్చిన తర్వాత, ఆ అంశాలను కూడా మేము క్షుణ్ణంగా మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఇతర దేశ రాయబారులు రావడానికి వచ్చినా కూడా ముఖ్యంగా జుక్కల అభివృద్ధి గురించి, రాజకీయాల గురించి మాట్లాడడమే. ఇతర కార్యకలాపాలు ఏం లేవంటారు? ఇంకేముంటుంది, ఇంకేం. ఓకే సార్, కొంచెం పర్సనల్ అడగొచ్చా? ఇది అడగండి. అరే ఏదైనా అడగండి. రైట్, ఓకే కదా? తప్పకుండా. రైట్, మీ పైన 420 కేసు ఉన్నదా? 420 కేసు ఉండింది.
ఎవరో వేసిండ్రు. సో అది ఏంటంటే అసలు పనికిరానటువంటి కేసు, అది కొట్టేయడం కూడా జరిగింది రీసెంట్గా 3-4 months కింద. 3-4 months కింద యాక్విటల్ అయిపోయింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఏదో పెద్ద నేరాలు చేసిన లెవెల్లో ఉంది, అది కేవలం అక్యూజిషన్ మాత్రమే.